అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు కాల్చిన వంకాయతోటి పెరుగు పచ్చడిని తయారు చేస్తున్నాను. ఇది ఇప్పటి వంటకం కాదు, అమ్మమ్మల కాలం నాటి వంటకమే. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో ఒకసారి కమెంట్ చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది తిన్నా కొద్దీ తినాలి అనిపిస్తుంది. మనం నార్మల్గా పెరుగు చట్నీ అంటే ఉల్లిపాయ అవి వేసుకుంటాం, బట్ ఇది టోటల్గా డిఫరెంట్ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా కాస్త ముదిరిన వంకాయని తీసుకోండి, పెద్ద వంకాయని తీసుకోవాలి. వీటిని ఒకసారి పుచ్చు ఉందో లేదో 4 భాగాలుగా కట్ చేసి చూసుకోండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, జాలి లాంటిది పెట్టుకోండి, లేదంటే ఏదైనా చిల్లులు దున్నా పెట్టేసుకోండి. లేదు అనంటే స్టవ్ మీదే మనము కాల్చుకోవచ్చు. ముందుగా ఎండుమిరపకాయలతో తొందరగా కాలిపోతాయి, లేకపోతే కూర వచ్చేస్తుంది. కాబట్టి వేసిన వెంటనే కొన్ని సెకండ్స్లలోనే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయ, ఉల్లిపాయ, టమాటాకి ఆయిల్ని గ్రీస్ చేసుకోండి, లేదా ముందుగా పెట్టుకునేటప్పుడే అయినా సరే మీరు ఆయిల్ పూసేసుకొని కాల్చుకోవచ్చు. ఫ్లేమ్ని మంటని చాలా సిమ్లో పెట్టేసుకొని మంట ఎక్కడెక్కడ తగులుతుందో చూసుకొని వాటిని మార్చుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. ఇంతకు ముందైతే కట్టెల పొయ్యి వాడేవాళ్ళు కాబట్టి ఆ పుల్లల్లోనే వేసేసేవాళ్ళు. అవి చక్కగా మాడిపోయి కాలిపోయి తీసుకునేవాళ్ళు. దాని టేస్ట్ కూడా చాలా బాగుండేదండి. ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలా కాల్చుకుంటున్నాము. కాసేపు అయిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయ, టమాటా అయితే చక్కగా కాలాయి, పక్కన పెట్టుకున్నాను. వంకాయని కూడా అలాగే అన్ని వైపులా బాగా కాలేటట్టుగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పెరుగును వేసుకుందాం. మిక్సీ జారే కాదు, మీ దగ్గర ఒకవేళ కవ్వం ఉన్నా కానీ కవ్వంతో కూడా చిలుక్కోవచ్చు. కాకపోతే తొనలుగా లేకుండా ఉండడం కోసం నేను మిక్సీ జార్లోకి వేస్తున్నాను. క్వాంటిటీ అనేది చేసేదాన్ని బట్టి, కూరను చేసేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోండి. ఇప్పుడు రోట్లో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని వీటిని కచాపచాగా దంచుకోండి. వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఏది స్కిప్ చేయకండి, అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి కచాపచాగా దంచేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన టమాటా, ఉల్లిపాయ, వంకాయని పైన పీల్ తీసేసింది, బాగా కాలిపోయింది ఉంటుంది కదా, అదంతా తీసేసేయండి. లేకపోతే మళ్ళీ వాటి స్మెల్ కూడా ఇంకో రకంగా వస్తుంది. కాబట్టి తప్పకుండా కాలినటువంటి భాగాన్ని మొత్తం నల్లగా అయినటువంటి పార్ట్నంతా తీసేసుకోవాలి. వంకాయ ఇది కూడా పైన పొట్టు ఈజీగానే వచ్చేస్తుంది, టైం కూడా ఏమీ పట్టదు. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ముందుగా మనం రోట్లో నూరుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే రోట్లో ఉల్లిపాయ, టమాటా, ఎండుమిర్చి, వంకాయని వేసేసి వీటిని కూడా కచాపచాగా నూరుకోవాలి. మిక్సీ జార్లో అయితే పల్స్లో వేసుకుంటే సరిపోతుంది. మెత్తటి పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. ఇవి ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. మరీ మెత్తటి గుజ్జు అవ్వాల్సిన అవసరం లేదు. 1 నిమిషం చాలు. 1 నిమిషం తర్వాత కొంచెం గుజ్జు తొందరగానే అయిపోతుంది. వీటిని అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు వాటిని మగ్గనివ్వండి. తర్వాత మళ్ళీ కాస్త పసుపు వేసేసి మరి కాసేపు మగ్గనివ్వండి. ఇవి కాస్త మగ్గి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం నూరి పెట్టుకున్నటువంటి వంకాయ గుజ్జును కూడా వేసేసుకోండి. ఈ వంకాయ గుజ్జు కూడా కొంచెం ఆయిల్లో మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎక్కువ మెత్తగా నేనైతే నూరుకోలేదు, ముక్కలుగానే ఉంది. అలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కలుపుకుంటూ ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు అనేది మనం పెరుగుతో చేస్తున్నాం కాబట్టి కాస్త తగ్గించి వేసుకోండి. చివరిలో ఒకసారి టేస్ట్ చూసి తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మరొక 1/2 నిమిషం పాటు మగ్గనివ్వండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. తర్వాత ఇప్పుడు పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం కంటే ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఉంటే కాస్త ఇరిగినట్టుగా అవుతుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది.
ఒకవేళ అలా ఇష్టపడితే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. బట్ ఇలా అయితే క్రీమీగా ఉండి చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత ఈ పెరుగులో ఈ గుజ్జంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లో మాత్రమే పెట్టుకోండి. బాగా కలిసిపోయి కాస్త వేడొచ్చింది అనుకున్నప్పుడు కొత్తిమీరని చల్లేసుకోవాలి. కొత్తిమీరని చల్లుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా కాల్చిన వంకాయతో పెరుగు పచ్చడి రెడీ.